అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫరీదా వల్లాక్స్. నేనైతే చాలా బాగున్నాను, మీరు అందరూ బాగుండాలి అని అనుకుంటున్నాను. సో ఇవాళ అయితే నేను రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కోసం మా హై స్కూల్కి అయితే వెళ్తున్నాను, నేను ఇంకా మా ఫ్రెండ్స్. సో మేము మా హై స్కూల్కి వెళ్ళి ఏ గేమ్స్ పెట్టాం, మా పిల్లలందరికీ ఏ గిఫ్ట్స్ అన్నీ ఇచ్చాం, సో రిపబ్లిక్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది నేను ఈ వీడియోలో మీకు షేర్ చేసేస్తాను. సో మర్చిపోకుండా మీరైతే నా వీడియోని ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. సో ఇంకా మా ఊర్లో ఉన్న హై స్కూల్ అయితే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉంటుందన్నమాట. సో మొత్తం 5 క్లాసెస్ ఉంటాయి. సో మేమేం ప్లాన్ చేసామంటే ఈచ్ క్లాస్కి ఒక్కొక్క మంచి గేమ్ పెడదామని చెప్పి ఫిక్స్ అయ్యాము. సో వాళ్ళ కోసం ఫస్ట్ మేమైతే ప్రైజెస్ ఏం కొనాలి అని చెప్పి షాప్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడైతే మేము చాలా థింగ్స్ చూస్తున్నాము, ప్లాంక్స్ ప్లస్ ఏమంటారు బాక్సెస్, పెన్స్, స్కెచ్ పెన్స్, గ్లాసు, ఇలా డిఫరెంట్ థింగ్స్ మేమైతే చెక్ చేసాము. కొన్ని అయితే నాకు నచ్చినవి మా ఫ్రెండ్స్కి నచ్చలేదు, మా ఫ్రెండ్స్కి నచ్చినవి నాకు నచ్చలేదు, మా అందరికీ నచ్చినవి అయితే అసలు బడ్జెట్ ఫ్రెండ్లీ లేనే లేవు. సో ఈ షాపింగ్ చేయడానికి మాకు కొంచెం టైం ఎక్కువే పట్టిందన్నమాట. సో ఫైనల్లీ మేమందరం డిసైడ్ అయ్యి, సో మనం ఏది ఇచ్చినా స్టూడెంట్స్కి సో వాళ్ళ స్టూడెంట్ కెరియర్లో వాళ్ళకి యూజ్ అయ్యే థింగ్సే ఉండాలి అని చెప్పి అయితే ఒకటి గట్టిగా ఫిక్స్ అయిపోయాము. సో ఆ విధంగా మేము స్టడీస్కి సంబంధించినవే ఇచ్చాము. సో స్టడీస్కి సంబంధించినవి మరీ ఓవర్గా కాకుండా సో వాళ్ళకి నచ్చే క్యూట్ థింగ్స్ అయి ఉండాలి, దాంతోపాటు స్టడీస్కి కూడా యూజ్ అవ్వాలి. సో ఈ విధంగా థింక్ చేసి అయితే మేము పర్చేజ్ అయితే స్టార్ట్ చేసేసాము. సో యాక్చువల్లీ మా ప్లానింగ్ ఎలా ఉండిందంటే ఫస్ట్ స్కూల్కి వెళ్ళి గేమ్స్ పెట్టేసి ఆ తర్వాత వచ్చి మేము పర్చేజ్ చేసుకుందాం అనుకున్నాము. సో కొన్ని రీజన్స్ వల్ల మేమైతేనా అనుకున్న టైంకి గేమ్స్ అయితే ప్లాన్ చేయలేకపోయాము. సో టీచర్స్కి వెళ్ళి జస్ట్ మేము కన్సల్ట్ అయ్యామన్నమాట. సో ఈ విధంగా మేము ఈ స్కూల్లో ఓల్డ్ స్టూడెంట్స్, సో పిల్లలందరికీ మేము ఈ రిపబ్లిక్ డేకి స్కూల్కి మంచిగా గేమ్స్ ఏదైనా కండక్ట్ చేయాలనుకుంటున్నాం. సో ఆల్రెడీ మీరు ఏదైనా కండక్ట్ చేసుంటే ఓకే, మేమైతే గిఫ్ట్స్ ఇస్తాము, ఒకవేళ లేదు అనుకుంటే మేమే జస్ట్ కండక్ట్ చేసి మా హ్యాపీనెస్ కోసం గిఫ్ట్స్ ఇస్తామని చెప్పాము. సో ఫైనలీ టీచర్స్ కూడా మంచిగా ఒప్పేసుకున్నారనమాట. సో మీరైతే గేమ్స్ కండక్ట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సో కాకపోతే వాళ్ళు లీవ్ అయ్యే టైంకే మేము వెళ్ళామన్నమాట స్కూల్కి. సో మేము ఇక్కడ లేకున్నా మీరు గేమ్స్ కండక్ట్ చేయకూడదు కాబట్టి మేము రిపబ్లిక్ డేకి వస్తాము, సో అప్పుడు మనం కండక్ట్ చేస్తే ఓకే అని చెప్పి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. సో అందుకని చెప్పి మేమైతే అనుకున్న డే అయితే గేమ్స్ పెట్టలేదు. అందుకని చెప్పి ఆ డేలో ఉన్న మొత్తం ప్లానింగ్ని క్యాన్సిల్ చేసి మేమైతే షాపింగ్కి వచ్చేసాం. సో అలా అన్ఎక్స్పెక్టెడ్ ప్లానింగ్గా ఈ విధంగా షాపింగ్కి రావడం వల్ల ఏమైందంటే మేము ఫస్ట్ ఏం గిఫ్ట్స్ కొనాలి అని చెప్పి మాకు అసలు బేసిక్ థాట్ ఏమీ లేదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత షాప్లో చాలా థింగ్స్ చూసాము. సో మొత్తానికి మేమైతే కొన్ని థింగ్స్ నేను ఇంకా మా ఫ్రెండ్స్ అందరం డిస్కస్ చేసి, సో అది కాకుండా మేము క్లాస్ వైజ్ ఇంకా గర్ల్స్కి బాయ్స్కి ఇలా డిఫరెంట్ ఉంటే వాళ్ళకి నచ్చుతాయి కాబట్టి ఈ విధంగా మేము కేటగిరీస్ లాగా డిఫరెన్షియేట్ చేసి మేము గిఫ్ట్స్ అయితే కొనేసామన్నమాట. సో ఇంక ఫైనల్లీ ఎంత డిస్కస్ చేసుకుంటే అంత టైం వేస్ట్ అని చెప్పి మేమందరం ఒక లైన్ దగ్గరకు వచ్చి, సో ఏ థింగ్స్ ఎవరెవరికి ఇవ్వాలి, ఏ క్లాస్ వాళ్ళకి ఎలాంటి థింగ్స్ యూజ్ అవుతాయి అని చెప్పి కొంచెం థింక్ చేసి ఫైనల్గా గిఫ్ట్స్ అన్నిటిని ఫైనలైజ్ చేసేసామన్నమాట. సో ఇంతకు మించి ఎక్కువ డిస్కషన్ వద్దని మాకే అనిపించేసింది. సో ఫైనల్గా ఇవైతే మేము తీసుకున్న ఐటమ్స్. సో ఇంకా వచ్చేటప్పుడు కూడా నేను చూపిస్తున్న ఈ పౌచ్ ఉంది కదా, ఈ పౌచెస్ అయితే చాలా బాగున్నాయి, గిఫ్ట్స్ లాగా ఇద్దాం అనుకున్నాము, బట్ ఇవైతే అసలు బడ్జెట్ ఫ్రెండ్లీ లేవు. మేమైతే ఇస్తే అందరికీ ఒకటే టైప్ లాంటి మంచి గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నాం. సో అవి కుదరలేదు కాబట్టి మేమైతే క్యాన్సిల్ చేసేసామన్నమాట. ఇంకా ఫైనల్గా మేమైతే బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వచ్చేసాము. సో మేము వెళ్ళిన కౌంటర్ దగ్గర ఫుల్ రష్గా ఉండడం వల్ల ఇంకో కౌంటర్ దగ్గరికి వచ్చి బిల్లింగ్ అయితే వేయించేసుకున్నాను. సో దీంతో మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్లీ ఇన్ని థింగ్స్ అయితే మేము రిపబ్లిక్ డే కోసం కొనేసామన్నమాట. సో మేము రిపబ్లిక్ డే కోసం ఏమేమి కొన్నాము అన్నవి నేనైతే మీకు చూపిస్తాను. సో ఫస్ట్ థింగ్ అయితే ఎవరికైనా స్టూడెంట్స్కి మెయిన్లీ ఏదైనా యూజ్ అవుతుంది అంటే అవి ప్లాంక్సే కదా. సో మేమైతే ఫస్ట్ ప్రైజ్గా ప్లాంక్ అయితే ప్లాన్ చేసాం. సో ఈ వుడెన్ ప్లాంక్స్ అయితే 10th క్లాస్ వాళ్ళ కోసం ప్లాన్ చేసామన్నమాట, గర్ల్స్కి బాయ్స్కి అని చెప్పి. సో అక్కడే మాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంక్స్ ఉన్నాయి. సో ఈ కైండ్స్ ఆఫ్ ప్లాంక్ అయితేనా మేము 6th నుంచి 9th వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇద్దామని ఫిక్స్ అయ్యాం, అది బాయ్స్కి. సో నెక్స్ట్ అయితే ఇంకా గర్ల్స్కి కూడా ఫస్ట్ ప్రైజ్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి మాకు. సో అన్ని ఆప్షన్స్లో మేము ఇదైతే ఫైనలైజ్ చేసాం. ఇదేంటంటే స్కెచ్ టైప్ ఉన్నాయన్నమాట. సో ఇది స్కెచ్ టైప్ లాంటి ఒక పాకెట్ లాగా వచ్చింది. సో ఫస్ట్ దీంట్లో చూస్తే మనకి ఒక డ్రాయింగ్ బుక్ ఉంది. సో దాంతోపాటు మనకి 12 కలర్స్ ఉన్న ఈ స్కెచ్ పెన్స్, క్రేయాన్స్ ఇచ్చారు. ఇంకా దీంతో పాటు ఒక గమ్ము, పెన్సిల్, షార్ప్నర్, ఎరేజర్ ఇచ్చారనమాట. సో ఇది కూడా మంచిగా అనిపించి మేము తీసేసుకున్నాము.
సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే 10th వాళ్ళకి జామెట్రీ బాక్స్ ఎక్కువగా యూజ్ అవుతుంది. వాళ్ళకి ఇంకా ఎగ్జామ్స్ కూడా దగ్గర అవుతున్నాయి కాబట్టి సో 10th క్లాస్‌లో ఎవరైతే సెకండ్ ప్రైజ్ అలా వస్తాయో గర్ల్స్ ఆర్ బాయ్స్ వాళ్ళ కోసం అయితే మేము మంచిగా జామెట్రీ బాక్స్ అయితే తీసేసుకున్నాము. సో వీటిలో కూడా మంచి క్వాలిటీ ఉన్నవే తీసేసుకున్నామనమాట. సో ఇంకా నెక్స్ట్ ఐటెమ్ ఏంటంటే గర్ల్స్‌లో ఎవరైతే సెకండ్ ప్రైజ్ ఉంటుందో వాళ్ళ కోసం కూడా కొన్ని థింగ్స్ ప్లాన్ చేశాము. సో ఇప్పుడు నేను చూపిస్తున్నదైతే ఎరేజర్ అనమాట. సో నార్మల్ ఎరేజర్ లాగా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్‌గా, యూనిక్‌గా ఉందని చెప్పి ఈ టైప్ ఆఫ్ ఎరేజర్‌ని మేమైతే సెలెక్ట్ చేసాం. సో గర్ల్స్‌కి మోస్ట్‌లీ ఇలాంటి థింగ్స్ నచ్చుతాయి కాబట్టి మేమైతే ఈ ఎరేజర్ సెలెక్ట్ చేసాము. సో ఎరేజర్‌తో పాటు పెన్సిల్ ఇద్దాం అనుకున్నాం. బట్ పెన్సిల్ గిఫ్ట్‌కి వర్త్ కాదని మాకే అనిపించి సో ఆ పెన్సిల్ ప్లేస్‌లో ఈ పెన్నునైతే రీప్లేస్ చేశామన్నమాట. సో ఇది కొంచెం టిక్ టిక్ లాగా ఉంది. మంచిగా అనిపించింది. సో దాని తర్వాత బాయ్స్‌లో ఎవరికైతే సెకండ్ ప్లేస్ వస్తుందో వాళ్ళకైతే ఈ విధంగా కొంచెం ఐరన్ స్కేల్‌ని అయితే ప్లాన్ చేసేసుకున్నాము. సో ఓన్లీ ఎవరికైతే ప్రైజెస్ వచ్చాయో వాళ్ళకి మాత్రమే కాకుండా ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి కూడా ఎంకరేజింగ్‌గా పార్టిసిపేషన్ గిఫ్ట్ ఇద్దామని చెప్పి మాకు అనిపించింది. సో పార్టిసిపేషన్ కోసం మేమైతే ఈ విధంగా పెన్సిల్‌ని అయితే అనుకున్నాం. సో ఈ పెన్సిల్ కూడా కొంచెం యూనిక్ మోడల్‌లో ఉందన్నమాట. సో ఇప్పుడు నేను చూపిస్తున్నానైతే షార్ప్నరు. సో ముందరున్న లిడ్‌ని మనం కొంచెం ముందుకు లాగితే దీన్ని మంచిగా షార్ప్ చేసుకోవచ్చు. ఇది కూడా కొంచెం మంచిగా యూనిక్‌గా ఉందని చెప్పి ఈ పెన్సిల్‌ని అయితే మేము అందరికీ పార్టిసిపేషన్ ప్రైజెస్‌లా ఇవ్వాలి అనుకున్నాము. ఇవన్నీ అయితే మేమైతే తీసుకున్న గిఫ్ట్స్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇంకా పార్టిసిపేషన్ ప్రైజెస్ కూడా తీసేసుకున్నాం అనమాట. సో ఇవన్నీ మీకు ఎలా అనిపించాయో మర్చిపోకుండా కమెంట్ చేసేయండి. నా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. సైనింగ్ ఆఫ్ ఫరీదా షేక్.